చేయాల్సిన డెవలప్మెంట్ తెలియజేస్తుంది ఏదో పర్ డే అని కలిపి 20 lakhs ఒక్కొక్కటి మీకు తెలిసి ఆనవాళ్ళు పెరిగిలో పెరిగారు కాంగ్రెస్ ఆనవాళ్ళు చేస్తే మీరు కూర్చున్నాను ఇతని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే బయలుదేరమ్మా మీరు బయలుదేరమ్మా అక్కడే ఉండమని వెళ్ళిపోతాయి. ఇది పట్టుకోకుండా అది లోగా పెట్టేస్తా వెళ్ళిపోతుంది. నీకు అంత టైం అందరికి నమస్కారం. ఈరోజు డీజీపీ గారిని కలిశాము. సర్వేపల్లి శాసనసభ్యుడు వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆయన నా మీద నా కుటుంబం మీద ఒక 4 దేశాలు 1000 కోట్లు 30 డాక్యుమెంట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీసా ముద్రలు ఇమిగ్రేషన్ స్టాంపులు మొత్తం తీసుకొని వచ్చి ఒకరోజు మీడియాకి ఇచ్చి సోమిరెడ్డి కుటుంబానికి 1000 కోట్లు ఎక్కడిది, రోజు నన్ను నా కుటుంబాన్ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు ఇప్పుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇది జరుగుతుందని చెప్పేసి నేను అనుకోవటంలే. నేను డే 1 చెప్పా. 23వ తేదీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు సిబిఐకి నేను ఇస్తాను, ఈడీకి ఇస్తాను, డీజీపీకి ఇస్తాను అని అంటే, అయ్యా నువ్వు కంప్లైంట్ ఇవ్వు, ఫిర్యాదు చేయి నా మీద, నేను కానీ దోషినైతే నా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా. ఈ రోజుకి ఒక్క కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. అయ్యా నేను పోయి 24 గంటల్లో మీరు ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పాను. నేను పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్, దేశ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, తెలుగోళ్ల ప్రతిష్ట, 4 దేశాల ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీరు సృష్టించడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చా. ఈరోజు డీజీపీ గారికి చెప్పా, నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పా. అందరి ఎదురుగా నేను ఒకటే చెప్పా, ఆ 30 డాక్యుమెంట్లలో ఒక్క డాక్యుమెంటు జునియన్ అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పాను. అందుకే నేను డీజీపీ గారిని అడిగా, మీరు ఎంక్వైరీ చేయించండి, ఈ 30 డాక్యుమెంట్లలో ఒక్క డాక్యుమెంట్ ఉన్నా నేను జైల్లో పోయి కూర్చుంటానని చెప్పా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో ఇటువంటి పద్ధతులు మంచిది కాదు.